ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ రామానుజ అన్నారు. బీసీలకు ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక పరంగా సీఎం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారని తెలిపారు. కొందరు పనికట్టుకునే బీసీలపై రాజకీయ రంగు పులుముతున్నారని తెలిపారు. బీసీల సంక్షేమం, అభివృద్ధిపై మరిన్ని వివరాలను మా మెట్రో టీవీ ప్రతినిధి ఐ శ్రీనివాస్తో రామానుజ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద కమ్యూనిటీ అయినటువంటి కాపులకు ప్రత్యేక రైతులు ఇవ్వడంతో పాటు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి ఒక చైర్మన్ కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అంటే కాపులు అనే కమ్యూనిటీ నుంచి ఎటువంటి ఇబ్బందులు కూడా పడకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఒకవైపు నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అట్లాగే దీని ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి ప్రతి పథకం కూడా సక్రమ రీతిలో అమలయ్యే విధంగా కూడా ఇప్పటివరకు అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీటికి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఏ విధంగా కాపుల వైపు నిలబడి పనిచేస్తూ ఉంది, భవిష్యత్తులో ఏ విధమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అనే దానిపై మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ హెచ్ రామానుజం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే మీకు కాపు కార్పొరేషన్ మీకు చైర్మన్ నామినేటెడ్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు కాపుల్ని బీసీలో పెడతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రకటించిన దాంట్లో భాగంగా మరి కాపు కార్పొరేషన్ అనేది బోనస్ నా లెక్క అయితే పొలిటికల్ ప్రాధాన్యత కూడా మరి చాలా ఎక్కువగా ఇచ్చారు. అదేవిధంగా బీసీలో పెట్టే దానికోసం మంజునాథ్ కమిషన్ కూడా వేసి మంజునాథ్ కమిషన్ మరి ఇప్పటికి 12 జిల్లాలు తిరిగింది. మొన్న కూడా విజయవాడలో మంజునాథ్ కమిషన్ కూడా అన్ని కులాల వారితో కలిసి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవటం జరిగింది. ఈ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట అన్నారో ఆ మాట నిలబెట్టుకుని ఈ రాష్ట్రంలో అతిపెద్ద జాతిగా ఉన్నటువంటి కాపు జాతి వీళ్ళకి అన్ని రంగాలుగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళు ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నారు, విద్యాపరంగా వెనకబడిపోయి ఉన్నారు, సామాజికంగా వెనకబడిపోయి ఉన్నారని వీళ్ళని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కాపు కార్పొరేషనే. నేను కాపు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మరి ఇప్పటి వరకు సుమారు 70,000 మందికి స్వయం ఉపాధి పథకం ద్వారా రుణాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 400 మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించడం జరిగింది. మరి ఆ విద్యార్థికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఉచితంగా, ఆ తర్వాత ప్రయాణ భత్యం కింద మరి విమానపు ఖర్చులు, మరి ఏదైతే యూనివర్సిటీలో పెట్టుకుంటారో యూనివర్సిటీ ఖర్చులు, ఆ తర్వాత వీసా ఖర్చులు, జిఆర్ఏ, ఐఎల్టీఎస్ ఇలాంటి మరి ఏదైతే ప్రవేశ పరీక్షలకు రాసేటటువంటి ఖర్చులన్నింటినీ కూడా కాపు కార్పొరేషన్ భరించింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో 25,000 మందికి కాపులకి చదువుకుని ఖాళీగా ఉంటున్నటువంటి కాపులు వాళ్ళకి మరి ఉద్యోగ అవకాశాలు రాక ఖాళీగా ఇళ్ల దగ్గర ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మరి ఉద్యోగాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా మరి రాష్ట్రంలో ఉండే కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందినటువంటి కాపులందరికీ కూడా వాళ్ళు చదువుకోవటానికి కావలసినటువంటి మరి అనేక రకాలైన సదుపాయాలు, ఒకటి మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అయ్యేటటువంటి ఖర్చు మొత్తం కూడా, ఆ తర్వాత ఆ సమయంలో వాళ్ళు చదువుకునే సమయంలో వాళ్ళకి తల్లిదండ్రుల మీద వారు ఆధారపడిపోకుండా మళ్ళీ వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇచ్చి ఈ రకంగా 15,500 మందిని ఉన్నత విద్య చదివిస్తూ ఉంది. 25,000 మందికి మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా చదివిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో
ఉన్నటువంటి జనాభాలో సగభాగం పైగా మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలు ముఖ్యంగా కాపు బలిజ ఒంటరి తెలగ మహిళలు మరి ఇంటి దగ్గర ఇంటి పనులు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఆదాయం వాళ్ళకు కూడా